వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఇవాళ వీడియోలో వచ్చేసరికి నిన్న మేము నర్సరీకి వెళ్ళేసి ప్లాంట్ తీసుకొచ్చామండి. ప్లాంట్ కూడా తీసుకొని వచ్చాను. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మట్టి కూడా తీసుకొచ్చానండి. ఈ మట్టి అయితే చాలా కాస్ట్లీ అండి. ఒక 25 kgs మూట ఫుల్ అయితే 100 రూపీస్ అన్న. సో నేను హాఫ్ తీసుకొచ్చాను అనమాట. హాఫ్ వచ్చేసి 50 రూపీస్. సో మట్టి తీసుకొచ్చాను. ఇంకా చేద్దామని తీసుకొని వచ్చాను. యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ వీడియోస్ అయితే పెట్టుకోవాలండి ప్లాంటేషన్ ముందు. సో ఫస్ట్ హోల్స్ పెట్టేసుకొని తర్వాత ఇంకా ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూ చేద్దాము. చిన్నదానికైతే 2 ఇచ్చారు మార్కింగ్, పెద్దదానికైతే చుట్టూ ఇచ్చారనమాట. మధ్యలో కూడా ఇచ్చారు మార్కింగ్ మీరు చూసినట్లయితే. సో చాలా హోల్స్ ఉన్నాయి. వీటన్నిటి కూడా మనం హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఈ హోల్స్ చేయడానికి మనమైతే ఒక అగరబత్తి ఉంటుంది కదా, దానితో హెల్ప్తో చేద్దాం అనుకుంటున్నాను. ట్రై చేద్దాము. సో అయితే వచ్చేసానండి, కిచెన్లోకి వచ్చేసాను. ఎందుకు కిచెన్లో పెట్టుకున్నాను అంటే, సో కిడ్స్తో మనము ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు ఏదో ఒకటి కాల్చుకుంటారు, నాకు తెలుసు ఆ విషయము. అందుకోసం అని చెప్పేసి నేను కిచెన్లో అయితే ఏ బాధ లేకుండా చేసేసుకోవచ్చు అని చేస్తున్నాను. ఇక్కడ ముందైతే స్టవ్ వెలిగించేసాను. అగరబత్తి తీసుకొచ్చాను. అగరబత్తి దాంతో ట్రై చేద్దాము, హోల్స్ పడతాయేమో అని చెప్పేసి చూస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనమైతే చూద్దాము ఎలా వస్తుందో ఏమో. ఇక్కడ నేను ఫస్ట్ చిన్నదానికి చిన్న పార్ట్ ఉంది కదా ఫస్ట్ది, సో ఆ చిన్న పార్ట్కి అయితే పెడదాం అనుకుంటున్నాను. సో ఎలా వస్తుందో చూద్దాం. నాకు పెళ్ళైన కొత్తలో నేను ఒక మ్యారేజ్కి వెళ్ళానండి, నేను నా హస్బెండ్. అది మా కొలీగ్ వాళ్ళ కూతురు మ్యారేజ్కి వెళ్ళాము. సో అక్కడ రిటర్న్ గిఫ్ట్గా ప్లాంట్ ఇస్తున్నారండి. మల్లె చెట్టు ఉంటుంది కదా, మల్లె చెట్టు ఇచ్చారనమాట. సో నాకు అయితే మంచిగా అనిపించింది అనమాట. అంటే రిటర్న్ గిఫ్ట్ ఇలాగ ఒక చెట్టు ఇచ్చే ఐడియా నాకు వాళ్ళని చూసాక నచ్చిందనమాట. ఏదైనా పెద్ద చిన్న చిన్న ఫంక్షన్లకు ఓకే, కానీ పెద్ద దానిలకు ఇట్లాగ మంచిగా మనం గుర్తుగా ఏదైనా ప్లాంట్ ఇస్తే అది ఎప్పటికైనా అది పెరిగే కొద్దీ మన చెప్పుకుంటాం కదా, ఇలాగా మా కొలికి వాళ్ళ పెళ్ళికి వెళ్ళాము, వాళ్ళు ఇది రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు, చూడు ఎంత పెద్దగా అయిందో అని గుర్తుగా వాళ్ళకు మంచి థాట్ వచ్చిందండి అసలుకి. సో నేను కూడా ఇలాగే అనుకుంటున్నాను. ఇక్కడ ఉదికటి అవ్వట్లేదు. సో మనమైతే ఇక్కడ ఫోక్ యూజ్ చేద్దామని ఫోక్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక డైలాగు, ఫోక్ని ఇలా కూడా యూజ్ చేస్తారా అని. అవునండి, ఫోక్ని ఇలా కూడా నేను యూజ్ చేస్తున్నాను. మనకు పెద్ద కడ్డీ అయితే లేదు కదా, సో దానికోసమని ఫోక్ తీసేసుకొని ఫోక్తో అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కూడా ఇలాగా కొన్ని టిప్స్ అయితే ట్రై చేయండి. ఫోక్ని ఇలా కూడా యూజ్ చేయొచ్చు. మనం ఫోక్ని చాలా విధాలుగా యూజ్ చేస్తాం కదా, సో ఫోక్తో ఒక యుద్ధమే చేయొచ్చు మనము. సో ఫోక్తో కొంచెంగా హోల్ పెట్టేసి తర్వాత మళ్ళీ అగరబత్తి తీసుకొని ఇలాగా హోల్ చేసేదాను. ఫైనల్గా హోల్ అయితే పడిపోయింది. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫోక్తో. సో ఇట్లాగా హోల్స్ అని పడ్డాయి. మా పిల్లలైతే అటు సైడ్ బాల్కనీలో బొమ్మలు వేసేసాను, వాళ్ళు డిస్టర్బ్ చేయకుండానే బొమ్మలతో ఆడుకుంటున్నారు.
వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు. నా పని అయితే నేను ఇక్కడ కానిస్తున్నాను. ఫోక్తో అయితే మంచిగా హోల్స్ పడుతున్నాయండి. సో ఫోక్ తీసేసుకొని ఫోక్తో మంచిగా హోల్స్ అయితే ఇక్కడ పెట్టేసి నేను రెడీ అయితే చేసేసాను. సో మీకు కూడా చూపిస్తాను చూడండి ఎలాగ మంచిగా వచ్చాయో. సో ఈ విధంగా హోల్స్ అయితే మీరు పెట్టేసుకోవాలి. ఫస్ట్ మనం ఏదన్నా చెట్టు నాటేటప్పుడు చూడండి మంచిగా హోల్స్ పడ్డాయి కదా. సో ఇలాగా హోల్స్ పెట్టడం వల్ల మనకి ఏంటంటే ఎక్సెస్ వాటర్ ఏదన్నా ఉన్నా కానీ అది వెళ్ళిపోతుంది అనమాట. సో దానికోసం మనము ఇక్కడ హోల్స్ పెట్టేస్తున్నాము. సో ఇది నేను మనీ ప్లాంట్ అండి. ఇది కూడా నేను నిన్న తీసుకొచ్చాను. మనీ ప్లాంట్ చాలా బాగా కనిపించింది అనమాట. ఇంట్లో ఒక మనీ ప్లాంట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఇది వచ్చేసేసరికి 150 రూపీస్ పడింది అనమాట. సో కాస్ట్లీ అనమాట. సో ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ని దీనిలోకి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత చూద్దాము. ముందైతే మనమైతే హోల్స్ అయితే పెట్టేసుకుందాము మన పాట్స్కి. ఏంటి బాల్కనీ చూపిస్తున్నా అనుకుంటున్నారా? సో ఇక్కడే కదండి మనము ప్లాంటేషన్ అయితే చేయాలి. సో ఇంట్లో చేస్తే ఇల్లంతా మట్టి మట్టి అయిపోతుంది. పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు అయితే ఇంకా అంతే అందరు గోళం చేస్తారు. మా చిన్నోడైతే నిద్రపోయాడు. సో నిద్రపోయాడు కదా అని చెప్పేసి నేను ఇంకా చేసేద్దాము, ఇంకా ఇక్కడ నేను స్టార్ట్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. నా కూతురు పెద్ద కూతురు టీవీ చూస్తుందండి. సరే టీవీ చూస్తుంది కదా మనం సైలెంట్గా చేద్దాం అనేసరికి వచ్చేసిందండి. అమ్మ 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 ఎక్కడున్నావు అని చెప్పేసి వెంటనే వచ్చేసింది. ఇంకా ఈ పాపతో అవ్వదులే అని చెప్పేసి చూడండి నన్ను చూస్తుంది, ఆ కెమెరాలోంచి నన్ను చూస్తుంది అనమాట. మా వీడియో తీస్తున్నావా అని ఇంకా వచ్చేసింది. ఇంకా వస్తుంది, ఇంకా రా కూర్చో అని చెప్పేసి నేను కూడా ఇంకా విసిగికుండా సైలెంట్గా కూర్చొని నువ్వు కూడా చెయ్యి అని చెప్పాను. సో పిల్లలకు కూడా ఎంతో ఇష్టం అండి మట్టి అంటే. మట్టిలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. నేను ఫస్ట్ మట్టి తీస్తుంటే చూడండి ఎంత ఎగ్జైటెడ్గా ఉందో మట్టిలో చేయి పెట్టాలని చెప్పేసి. సో ఇదైతే మట్టి అనుకున్నా కానీ బంకమట్టి అండి, చాలా బంక గట్టిగా ఉందన్నమాట. దీన్ని మనము ఏదైనా హెల్ప్ తీసుకొని మనమైతే మెత్తగా చేసేసుకోవాలి మట్టిని. ఫస్ట్ అయితే ఇక్కడ చాలా గట్టిగా ఉందన్నమాట బంకమట్టి, బాగా గట్టిగా అయిపోయింది. చూపిస్తాను చూడండి, రెండు చూపిస్తాను. సో ఎంత గట్టిగా ముద్దలాగా ఉందన్నమాట చూడండి. సో దీన్ని మనము ఫస్ట్ అయితే బాగా చూడండి అమ్మ పెట్టేసించి ఇంకా పాప చెయ్యి పెట్టిందంటే ఇంకా అయిపోయి ఇంకా ఆడికి అంత మొత్తం అంత గందరగోళం అయిపోయింది. అసలుకు గదరా వదరా చేసేసింది అనమాట నా కూతురు. ఇంకా ఇదంతా చూసి మొత్తం మెత్తగా చేసేసుకొని దాంట్లోంచి మట్టిని తీసేసుకొని దాన్ని నేను ఇక్కడ పాటలోకి అయితే వేస్తున్నాను. సో మీలో ఎంతమందికి చెట్లు నాటడము చెట్లు పెంచడం అంటే ఇష్టం అండి? సో నేను కూడా నాకు ఏమీ ఇష్టం ఉండేది కాదు. ఫస్ట్ టైం నేను ఏదో ఇంట్రెస్ట్తో చేద్దాము, ఏదో ఒకటి సక్సెస్ అయితే కనుక మనము పెంచేద్దాము అని చెప్పేసి తెచ్చుకున్నాను. ఫస్ట్ అయితే ఆర్గానిక్వే పెంచుదాం అనుకుంటున్నానండి, ఏమవుతుందో చూద్దామని చెప్పేసి. సో ఇక్కడికైతే నేను మా ఫస్ట్ మట్టిని అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ నా పాప చూడండి దాంట్లో వేయాలంట. సో ఇక్కడ పాటలోకి వేయని చెప్పేసరికి ఇక్కడికి వచ్చేసి మన పాటలో అయితే వేస్తుంది అనమాట మొత్తము. సో మట్టిలో ఆడుకోవడం అంటే ఇష్టము. ఇంకా కూర్చుంది, ఇంకా చూడండి ఇంకా అంత గందరగోళం చేస్తుంది. కింద అంతా వేసింది, మట్టి అంతా కింద వేసింది. మేము ఫైనల్గా అయితే మొత్తం కింద పడిపోయిందండి. మొత్తం మట్టి అంతా కూడా ఇంకా ఈ 3 పార్ట్స్ ఏమో కానీ మొత్తం బాల్కనీ అంతా కూడా మట్టి మట్టి అయిపోయింది. సో చూడండి బాగా మనం మంచిగా చెప్పినట్లు చేస్తుంది అయితే. సో ఇలాగ చేయాలని అలాగ చేయాలని నేనేమో దాన్నేమో మెత్తగా చేసేసి వేస్తుంటే పాప ఏమో మళ్ళీ తీసుకొని దాన్ని మళ్ళీ గడ్డలుగా మళ్ళీ గుంటలు కట్టేస్తుంది అనమాట. సో ఈ విధంగా జరుగుతుంది ప్లాంటేషన్ చేద్దామని చెప్తే. పిల్లలతో ఇట్లాంటి పనులు చేయించాలండి, అప్పుడప్పుడు వాళ్ళకు తెలుస్తుందన్నమాట, నేర్చుకుంటారు. పెద్ద అయినాక మనకు ఇవన్నీ తెలుసు లేదో తెలియదు కానీ ఈ కాలం వయసు పిల్లలకు మాత్రం ఖచ్చితంగా మనం చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కటి కూడా నేర్పించాలి. వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ వస్తుందనేది మనకు అవగాహన లేదు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు తెలియజెప్పాలన్నమాట. ఇదంటే ఇది, ఇదంటే ఇది చేస్తే ఇది అవుతుంది. మన కాలంలో మనకు చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. ఏం చేస్తే ఏమవుతాం అనేది కూడా నాకు ఐడియా లేకుండా నేను చదివానమాట. సో ఇక్కడ మన పిల్లలకైతే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనము ఇక్కడ ప్రోత్సహిస్తే చాలు, వాళ్ళే ముందుకు వెళ్ళిపోతారు. సో ఇక్కడైతే నేను ఇంట్లో ఉన్న ఒక టమోటాని తీసుకొని వచ్చాను. సో టమోటాలోని గింజల్ని తీసేసుకొని నాటేద్దామని. సో టమోటాలో ఉన్న లోపల ఉన్న చిన్న చిన్న గింజలన్నీ కూడా నేను అక్కడ మట్టిలోకి వేసేస్తున్నాను. సో ఆర్గానిక్ టమోటా చెట్టు సో ఎలా వస్తుందో చూద్దాము. ఈ గింజలన్నీ కూడా ఇందులో వేసేసి
దాన్ని మీద మళ్ళీ మట్టి వేసి కొద్దిగా నీళ్ళు అయితే వేయాలన్నమాట. సో నేను కూడా ఇది ఎలాగా అనేది యూట్యూబ్లోనే చూసానండి, ఎలా నాటాలి ఎలా పెంచాలని. సో యూట్యూబ్లో చూపించినట్లే నేను ఇక్కడ చేస్తూ ఉన్నాను. సో ఎన్ని రోజులకు పువ్వు పడుతుందో చూడాలి, ఎన్ని రోజులకి మనకు మొలకలు వస్తాయో, మన చెట్టు ఆర్గానిక్ చెట్టు ఎలాగా తయారవుతుందో కూడా చూడాలి. మనమైతే వెయిట్ చేయాలి. సో ఇక్కడ ముందైతే ఇది జరుగుతుంది. పాప టమోటా చేస్తుంది, ఏది మా టమోటా చేస్తున్నావు దీంట్లో అంతా అని అడుగుతుంది. పాపకేం తెలియదు కదా, నేను చెప్పాను దీంట్లో నుంచి టమోటా చెట్టు వస్తుంది నీకు అని చెప్పాను. సో చూద్దాము వస్తుందో లేకపోతే ఏమవుతుందో. రోజు అయితే వాటరింగ్ అయితే చేయాలంట. సో చూద్దాము, రోజు వాటరింగ్ చేద్దాము. ఫైనల్గా సీడ్స్ అన్నీ కూడా కవర్ చేశాను. ఇప్పుడు వాటర్ పోద్దాం, అందులో వాటర్ పోసేసాను. ఇప్పుడు ఇంకా మనం దీన్ని అయితే సన్లైట్ పెట్టేసేసి రోజు వాటరింగ్ అయితే చేయాలి. ఎలా అవుతుందో ఏమో చూద్దాం. సో ఇదండి మన ఫస్ట్ పాట్ అండి, మన రెడీ అయిన ప్లాంట్, టమోటా ప్లాంట్. సో చూద్దాం ఎలా వస్తుందో. ఇప్పుడు ఇంకా సెకండ్ వచ్చేసేసరికి ఇంకొక ప్లాంట్, ఇంకొక పాట్ తీసుకొని ఆ పాట్లో కూడా మట్టి అయితే బాగా వేసేస్తాము. ఇక్కడైతే మట్టి గట్టిగా ఉంది, దీన్ని ఖచ్చితంగా మళ్ళీ మనము మెత్తగా చేసుకోవాలి. ఇక్కడ ఒక స్టిక్ సహాయంతో నేనైతే మొత్తం బంకమట్టి అంతా కూడా మెత్తగా చేసేసుకుంటున్నాను. దాన్ని మొత్తం నాకైతే లోడ్ పెడుతుంది. మట్టిలో ఆడుకోవడం అంటే ఎంత ఇష్టమో, ఎంత పిచ్చో మట్టితో బంకమట్టితో ఆడుకోవాలంటే. వాళ్ళకు క్లే లాంటివి ఇస్తే కనుక బాగా ఆడుకుంటారండి. సో అట్లాగా చూడండి, ఇదాక బాగా మొత్తం ఇంకో పాటలు కూడా వేసేసుకొని ఇక్కడైతే నేను చిల్లీ వేస్తున్నానండి. సో పచ్చిమిర్చిలో గింజలు ఉంటాయి కదా, సో ఆ గింజలను అయితే ఇందులో వేస్తున్నాను, చిల్లీ చెట్టు వస్తుందని చెప్పేసి. సో మనము ఇవన్నీ కూడా ఆర్గానిక్గానే దొరుకుతాయి అన్నమాట. టమోటాలను గింజలు టమోటాకి, పచ్చిమిర్చిలో గింజలు పచ్చిమిర్చికి. ఇంకా రేపు నేను కొరియండర్ వేస్తానండి. కొరియండర్ కూడా మనము ధనియాలు ఉన్నాయి కదా, ధనియాలని నానబెట్టి చేయొచ్చు అనమాట. అది రేపు చేద్దామని చెప్పేసి నేను పోస్ట్ పోన్ చేశాను. ఈ రోజుకైతే టమోటా చెట్టు ఇంకా మిర్చి వేశాను. సో ఫైనల్గా ఈ మనీ ప్లాంట్ కూడా నేను అలాగే పెట్టేశాను, రేపు దీన్ని షిఫ్ట్ చేద్దామని చెప్పేసి. సో ఇలాగా నేను అయితే స్టార్ట్ చేశానండి. మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న ప్లాన్స్ తీసుకొని స్టార్ట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ అయితే ముందైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.